మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో చేరి వచ్చినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మాట అనే ఈ శీర్షికలో ఆఖరి కార్యక్రమము. ఈ గత కార్యక్రమాల్లో అనేకమైన విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాము. ఈ ఆఖరి కార్యక్రమంలో కూడా దేవుడు మరో అద్భుతమైనటువంటి వాక్య వివరణ మనకు అందించనై ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనము ధ్యానించి ఈ శీర్షికను ప్రార్థనతో ఈ రోజున మనం ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాలు మనము చదువుకొని దేవుని వాక్యమును ధ్యానించుదాం. దానికంటే ముందుగా దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట మనుష్యుని బ్రతికిస్తుంది. దేవుని మాట మన జీవితాలకు దిశానిర్దేశాన్ని ఇస్తూ ఉంది. దేవుని మాట మనల్ని పరలోక రాజ్యం వైపుగా నడిపిస్తుంది. దేవుని మాట సబ్బు వంటిది అని గత కార్యక్రమంలో మనము చూసామే. మనల్ని ఉదక స్నానము చేసి రెండవసారి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికై కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన జనముగా ఆయన ఎదుట తన మళ్ళందరూ నిలబెట్టుకోవడానికై, పవిత్రపరచడానికై, పరిశుద్ధపరచడానికై వాక్యము దేవుని మాట చేత ఉదక స్నానము చేయిస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, ఈ ఆఖరి కార్యక్రమంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదువుతూ ఉన్నాను. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఇది చాలా ఘాటుగా ఉన్నటువంటి మాట. శిక్షను ప్రేమించువాడు జ్ఞానాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు శిక్షించేదానికై చట్టాలు సవరించబడ్డాయి. శిక్షణ రాను రాను తగ్గిపోతుంది. శిక్షిస్తే ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకోవట్లేదు, తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చట్టాలు సవరించబడ్డ రీతిగా మనుషుల్లో కూడా ఒకలాంటి ధైర్యం వచ్చేసి, ఒకలాంటి అవగాహన వచ్చేసి శిక్షకు లోబడడానికి ఎవ్వరు కూడా ముందుకు రావటం లేదు ప్రియులారా. కానీ శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడు. శిక్షింపబడితే ఖచ్చితంగా ఆ మనిషి, ఆ వ్యక్తి జ్ఞానవంతుడు అవుతాడు. వాక్యము, దేవుని మాట మనల్ని శిక్షిస్తుంది, మనల్ని సరిచేస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ముగింపులోనికి వచ్చాం కాబట్టి గతంలో మనం విన్నటువంటి కొన్ని విషయాలు మనము జ్ఞాపకము తెచ్చుకున్నట్లయితే, వాక్యము సుత్తే, అది బద్దలు చేస్తుంది గుండెల్ని, బండల్ని. ఆ సుత్తే పని చేయకపోతే, శిక్షించకపోతే ఆ గుండె కానీ బండ కానీ ఎలా బద్దలైపోతుంది? శిక్షించబడాలి. అప్పుడు జ్ఞానిగా మార్చబడడానికై అవకాశం ఉంటుంది ప్రియులారా. ఆ సుత్తే పని చేయకపోతే బండలు బద్దలు చేయబడవు, పని జరగదు, కార్యాలు జరగవు. అలాగనే శిక్షింపబడితేనే జ్ఞానం వస్తుంది. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అని ఈ యొక్క సామెతల గ్రంథంలోనే మనము చదువుతాం. మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దినము ఒకవేళ మనము తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఆయన అలా శిక్షించినప్పుడు ఆ శిక్షకు మనము లోబడితే గమనించాలి, గ్రహించాలి, మనము జ్ఞానులమవుతామన్న విషయం మర్చిపోకూడదు. రెండవ భాగంలో చూస్తే, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఈరోజు చాలామంది గద్దింపును అసహించుకుంటూ ఉన్నారు. గద్దిస్తే ఎవరు లోబడటం లేదు. మరొక్కసారి గతంలో మనం విన్నటువంటి మాటలు జ్ఞప్తికి తెచ్చుకుందాం. సమూయేలు గ్రంథంలో రాయబడింది 15వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, బలులు అర్పించుటలో యెహోవా సంతోషించిన, దహన బలులు అర్పించుటలో యెహోవా సంతోషించిన, పొట్టేల్లో క్రొవ్వు అర్పించుటలో యెహోవా సంతోషించిన, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు ఆయన. దేవుని మాట
కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తుంది, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. బోధకుడైన వాడు, చెప్పేవాడు, దేవుని సేవకుడు కొన్ని సందర్భాల్లో శిక్షిస్తాడు వాక్యమును బట్టి. కొన్ని సందర్భాల్లో మనల్ని ఖండిస్తాడు వాక్యమును బట్టి. కొన్ని సందర్భాల్లో మనల్ని హెచ్చరిస్తాడు వాక్యమును బట్టి. గద్దింపును నువ్వు అసహించుకుంటే వాక్యం చెప్తుంది నీవు పశువుతో సమానము అని. చాలామంది దేవుని సేవకుడు గద్దించాడని సంఘానికి రాకుండా ఉండేవారు కూడా ఉంటారు. లేదా ఆ సంఘ కాపరి మీద, వాక్యాన్ని బోధించిన వ్యక్తి మీద తిరుగుబాటు చేసేవారు కూడా ఉంటారు. వారి మీద ఒక తప్పుడు అపోహ పెట్టుకునే వారు కూడా ఉంటారు. సహోదరుడా, సహోదరి, నువ్వు గద్దింపును అసహించుకుంటున్నావు, అయితే నువ్వు పశువు అనే విషయాన్ని మర్చిపోతున్నావని ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. దేవుని మాట మనల్ని సూటిగా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను మనము తీసుకోవాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో నడవకూడదో ఆయన మనకు తెలియపరుస్తాడు. నేను వచ్చినప్పుడు గొర్రెల్ని మేకల్ని 2 భాగాలుగా చేస్తానన్నాడు ఆయన. నేను వచ్చినప్పుడు సంఘాన్ని 2 భాగాలుగా అన్నాడు ఆయన. గురుగుల్ని ఒకవైపున, గోధుమల్ని ఒకవైపున చేస్తానన్నాడు ఆయన. బుద్ధి కలిగిన వారిని ఒకవైపున, బుద్ధి లేని వారిని ఒకవైపున విభజిస్తానన్నాడు ఆయన. అంతకంటే ముందే ఆయన గుంపులోని ఉండటానికి, ఆయన తీసుకుని వెళ్ళే ఆ గుంపులో నువ్వు ఉండటానికి ఇదిగో ఈ రోజున వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యానికి లోబడుతున్నావా? ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? గద్దింపుకు లోబడితే నీ ఆత్మీయ జీవితానికి క్షేమం, నీకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది. ఒకవేళ గద్దింపును అసహించుకుంటే నువ్వు పశుప్రాయుడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. గత కార్యక్రమంలో మనం నేర్చుకునే మరొక విషయాన్ని జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను. నీకు మేలుకరమైనదే ఆయన నీకు ఆజ్ఞాపిస్తాడు. నీకు మేలుకరంగా ఉండటానికి ఆయన తన వాక్కును నీకు తెలియపరుస్తాడు. ఈరోజు హెచ్చరించిన, గద్దించిన, ఆజ్ఞాపించిన, ఖండించిన వాక్యమును బట్టి నీకు మేలుకరంగా ఉంచడానికి మాత్రమే అనే విషయాన్ని మర్చిపోకు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనము 33వ వచనం వరకు మనం చదువుకుందాం. 29వ వచనం నుండి 33. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ఇక్కడ ఈ మాట మనం శ్రద్ధగా ఆలోచించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. చాలామంది మా పిల్లలకు జ్ఞానము లేదండి, మా పిల్లలకు తెలివి లేదండి, మా పిల్లలు చదువులో వెనకబడిపోయారండి అని క్రైస్తవులు చెప్పడం మనం వింటూ ఉంటాం. ఎక్కడి నుండి జ్ఞానం వస్తుంది? జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ఈ భక్తంత ఎందుకు? ఈ ఆరాధన ఎందుకు? ఈ క్రమశిక్షణలు ఎందుకు? విచ్చలవిడితనానికి ఈ రోజున జనాలు అలవాటు పడిపోతూ ఉన్నారు. క్రమశిక్షణ ఎవరు ఇష్టపడట్లేదు. విచ్చలవిడి తత్వం. దేవుని మందిరంలో భయం లేదు, కుటుంబాల్లో భయం లేదు, సమాజంలో కూడా భయం లేదు. నలుగురు చేత చీ అనిపించుకునే విధంగా ఉంటున్నారే కానీ ఆ తండ్రికి, మన పరలోకపు తండ్రికి ఘనత తెచ్చేవారిగా ఈరోజు దేవుని బిడ్డలు జీవించడానికి ఇష్టపడట్లేదు. ప్రియులారా, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో వారికి ఇష్టము లేకపోయెను అంటున్నాడు. ఈరోజు నిజంగా ఎవరికి కూడా యెహోవా యందు భయభక్తులు చెబుతా ఉంటే, నేర్పిస్తూ ఉంటే వారికి ఇష్టం లేదు. ఈ భయభక్తులు మాకెందుకు, ఈ క్రమశిక్షణ మాకెందుకు, ఈ పద్ధతులు మాకెందుకు అన్నట్లుగా ఈరోజు ముఖ్యంగా యువత పక్కదారిలోనికి వెళ్ళిపోతూ ఉన్నది. సాతానుడు కబంధ హస్తాల్లో పట్టుకున్నాడు, వీరు చిక్కిపోయారు. సహోదరుడా, ఇది నీ క్షేమాభివృద్ధికై మంచిది కాదు, ఇది నీకు సరిగా ఉండదు అని చెబుతా ఉంటే యవనస్తులైన వారు కూడా స్వీకరించడానికి ఇష్టము చూపించట్లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో వారికి ఇష్టము లేకుండా మారిపోతుంది. ప్రియులారా, 30వ వచనం. నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. నేను ఆలోచించాను వారిని బాగు చేయాలి అని,
నేను ఆలోచించాను వారిని బాగు చేయాలి అని, కానీ నా ఆలోచన వారు వినలేదు. ఉన్నత స్థితిలో వారిని నిలబెట్టాలని నేను ఆలోచించాను, వారి జీవితానికి ఘనత తీసుకురావాలని నేను ఆలోచించాను, వారి ద్వారా నాకు మహిమ కలగాలని నేను ఆలోచించాను. నా ఆలోచన వారు వినలేదు, నా గద్దింపునకు వారు తృణీకరించారు అని వాక్యము ఘోషిస్తుంది. ప్రియులారా, దేవుని మాట నువ్వు వినగలుగుతున్నావా? ఇంతకుముందు కార్యక్రమంలో మనం చూసాం, గద్దింపును అసహించుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఈరోజు సామెతల గ్రంథం 12:1 కూడా గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడని రాయబడింది. ప్రియులారా, గద్దింపును అసహించుకుంటే అది మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమకరము కాదు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. వారి యొక్క ఆలోచనలే సరి అయినవి అని అనుకుంటున్నారు వారు. ఒకడు పోయే మార్గము నాశనకరమైందని తెలిసి కూడా ఆ మార్గంలోనికే వెళ్ళిపోతున్నాడు. ఎందుకయ్యా అంటే ఈ భయభక్తులు కలిగి ఉండే మార్గం వారికి నచ్చట్లేదు, వారి మార్గమే వారికి నచ్చుతుంది, అదే వారికి ఇష్టమైంది. ప్రియులారా, ఎప్పటి వరకు అంటే అది వారికి వెక్కసమయ్యేంత వారికి ఇంకా వారు దానిని అంతగా ప్రేమిస్తూ వచ్చారు. అది వారికి వెక్కసమగు వరకు తమ ఆలోచనలను వారు అనుసరిస్తూనే ఉంటారు. మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. జ్ఞానము లేని వారు కనబడుతున్నారు, బుద్ధిహీనులు కనబడుతున్నారు. ఈ జ్ఞానము లేని వారు దేవుని పూర్తిగా విసర్జించేశారు, నాశనమైపోతున్నారు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మాట గుర్తుపెట్టుకో, నీ చదువును బట్టి, తెలివితేటల్ని బట్టి, అందచందాలని బట్టి, ఐశ్వర్యాలను బట్టి, కుటుంబాలను బట్టి, లోకమును బట్టి, సమాజమును బట్టి కాదు. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము అంటాడు ఆయన. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటాడు ఆయన. గతంలో జరిగిన కార్యక్రమం ఒకటి మళ్ళీ మనము జ్ఞప్తికి తెచ్చుకుందాం. సొలొమోను గారు రాజయ్యారు. ఆ యవ్వన వయసులో, చిన్న వయసులో రాజయ్యాడు. దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడాడు, కుమారుడా, నీ తండ్రి తర్వాత నువ్వే రాజయ్యావు, నీ రాజ్యానికి నీకేం కావాలో కోరుకో అంటే సొలొమోను అన్నాడు, ప్రభువా, ఇంత పెద్ద రాజ్యము నా చేతికి అప్పగించావు, నీతి న్యాయములు జరిగించాలి, నీ చిత్తాన్ని జరిగించాలి, నా తండ్రి మాట నీ మాట నిలబెట్టాలి, ఈ ప్రజల్ని న్యాయం వైపుగా నడిపించాలి అంటే నాకు జ్ఞానము కావాలి ప్రభువా, అది నీ జ్ఞానమై ఉండాలి, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు అన్నప్పుడు ప్రభు సంతోషించి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి సొలొమోను గారు 40 సంవత్సరాలు ఆయన పరిపాలించారు. ఈ రోజున మనం చూసినట్లయితే జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించారు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. కొంతమంది సెల్ ఫోన్ బట్టి గర్విస్తున్నారు, కొంతమంది తమకున్నటువంటి ఆస్తులను బట్టి సంతోషిస్తూ గర్విస్తూ ఉన్నారు, కొంతమంది తమ చదువులను, అధికారాన్ని ఇంకా వేరే వేరే రకాలుగా ఆలోచించి వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఆధారము చేసుకొని గర్వపడుతున్న వారు ఉన్నారు. ప్రియులారా, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానము లేని వారులారా, ఇదిగో దేవుని విసర్జిస్తున్నారా, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు, జాగ్రత్త అంటున్నాడు ఆయన. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని వారు మైమర్చిపోయి నిర్మూలమైపోతారు. ఆ యొక్క 33వ వచనం ఆఖరిలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్ననన్న భయము లేక నెమ్మదిగా ఉండును. చూసారా ప్రియులారా, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు అంటున్నాడు. ఉపదేశము, దేవుని మాటలు మనం గమనించినట్లయితే, నా ఉపదేశం, దేవుని ఉపదేశం మరువక దాన్ని అంగీకరించిన వాడు, దాన్ని స్వీకరించిన వాడు సురక్షితముగా ఉంటాడని వాక్యములో మనం గమనిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? దేవుని ఉపదేశము విన్న ప్రతిసారి ఆయన మాటకు నువ్వు లోబడాలని గడిచిన 10, 11, 12, 13 ఎపిసోడ్లుగా మనం ఈ మాటలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమంలో మనము దేవుని మాట ఎలా వినాలి, దేవుని మాట ఎందుకు వినాలి, దేవుని మాట విన్నవారు ఎలా ఉన్నారు, దేవుని మాట వినని వారు ఎలా ఉన్నారు, చాలా విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈ ఆఖరి భాగంలో కూడా ఆయన అంటున్నాడు, నా ఉపదేశమును మరవక
దానిని అంగీకరించిన వారు సురక్షితంగా ఉంటారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము అంటున్నాడు ఆయన. ఎప్పుడు దేవుని వాక్యం విన్నా ఆ వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఇంకొన్ని సందర్భాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామందికి దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని వాక్యము వారి హృదయములో ఉండటం లేదు. ఏ వాక్యం ఎక్కడున్నదో, ఏ వాక్యం యొక్క భావం ఏమై ఉన్నదో, వాక్యము ద్వారా ప్రభు ఎలా మాట్లాడుతున్నాడో హృదయంలో వాక్యానికి చోటు లేకుండా ఉండిపోయింది. పైగా నామకార్థంగా భక్తి చేయటానికై దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. 3వ అధ్యాయంలో అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశాన్ని నువ్వు మర్చిపోవద్దు అంటాడు. మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే నా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకోవాలని అంటున్నాడు. ప్రతి మాట అబ్రహాము గారు విన్నారు కాబట్టి, ఆ ఆజ్ఞలు గైకున్నారు కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. ప్రతి మాట సౌలు ఉన్నప్పుడు సౌలు విన్నాడు కాబట్టి పౌలుగా మార్చబడ్డాడు. చివరి వరకు తన పోరాటమును పరుగును కడముట్టించాడు. ఆ మాట మనం గతంలో నేర్చుకున్నాం ప్రియులారా. అబ్రహాము దేవుని మాట విని లోబడ్డాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. దేవుని మాటకు విన్నాడు, లోబడ్డాడు. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆయన మాటకు లోబడడానికి నువ్వు సిద్ధమేనా? గలతి పత్రిక చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము 7వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, మరి ఈ యొక్క గలతి పత్రికలో సౌలు పౌలుగా మార్చబడి సంఘానికి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వాక్యము వింటున్నావు, వాక్యము విన్నట్లుగా నటిస్తున్నావేమో. వాక్యానికి లోబడకపోతే, వాక్యాన్ని గైకొనకపోతే నీ జీవితంలో ప్రమాదం వాటిల్లుతుంది. అందుకని అంటున్నాడు పౌలు గారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనిషి ఏమైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అంటున్నాడు ఆయన. ఇన్ని రోజులుగా నువ్వు వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నడుచుకోకపోతే నీ జీవితానికి ఎలాంటి ప్రయోజనము లేదు. దేవుడు వచ్చినప్పుడు ఆ గుంపులో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, ఆ భ్రమలో ఉంటున్నావు నువ్వు. కానీ వాస్తవానికి ఆ బుద్ధి లేని 5 మంది కన్యకలు ఆ గుంపులోనే ఉన్నప్పటికీ విడిచిపెట్టబడ్డట్లుగా నీవు నేను కూడా విడిచిపెట్టబడబోతామేమో. ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట మనల్ని నిత్యరాజ్యం వైపుకు తీసుకుని వెళ్తుంది. దేవుని మాట విన్న ప్రతివారు ఆశీర్వదించబడతారు. దేవుని మాట అంటే విత్తనము. ఆ విత్తనము నీ హృదయములో ఉన్నట్లయితే, నీ హృదయములో నాటబడినట్లయితే అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. యోహాను సువార్తలు అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని. ప్రియులారా, ఫలించిన వారిగా మనం ఉన్నామా? యోసేపు ఫలించడి కొమ్మ అని రాయబడింది బైబిల్లో. ఎందుకు ఫలించాడు ఆయన? అక్కడ తండ్రి దగ్గర ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఫరో దగ్గర ఉన్నప్పుడు కానీ ఎందుకు ఫలించాడు అంటే, ఆయన ప్రతి దినము దేవుని వాక్యానికి భయపడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, పాపమును విసర్జించాడు, ప్రభువుని అంగీకరించాడు, వాక్యంలో హృదయానికి స్థానం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరానికి వచ్చినప్పటికీ దేవుని యొక్క వాక్యమనబడిన ఈ మాటలు తమ హృదయంలో లేవు. అందుకని గ్రహించాలి, వారు విడిచిపెట్టబడుతున్నారు, ఫలింపు లేకుండా ఉంటున్నారు అనే విషయము మనకు అక్కడ కనబడుతుంది ప్రియులారా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అంటున్నాడు. మళ్ళీ యెషయా గ్రంథంలో, నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేశారు, వారిని నేను పెంచి పెద్ద చేశాను, నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేశారు అని. ఇక్కడ ఈ మాటల్లో చూసినట్లయితే, నా ధర్మశాస్త్రమును వారు విసర్జించి ఉన్నారు, ఈ జనులు నా మాటలు వినడం లేదు. ఇక నేను ముగించేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని శీర్షికను,
ఇక మన సంఘాల్లో, ఇక మన జీవితాల్లో దేవుని మాటకు చోటు ఉండునుగాక, దేవుని వాక్యానికి చోటు ఉండునుగాక. మనందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారిగా, ఆయన మహిమ మన మీద ఉదయించినప్పుడు, ఆ వెలుగు మన మీద ఉదయించినప్పుడు మనమందరము ఆ వెలుగును పొందుకొని ఆ మహిమ ద్వారా ఆయనకు ఘనత తెచ్చే వారిగా ఉండటానికై ప్రతి వాక్యమును మనం విన్నప్పుడు ఆ వాక్యానికి లోబడే మనసు ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రియులారా, దేవుడు తన బిడ్డలు ఆశీర్వదింపబడాలని కోరుకుంటాడు. తలగా నియమిస్తానే కానీ తోకగా నియమించనన్నాడు ఆయన. మీరు నా మాటలు విని నా ఆజ్ఞల్ని గైకొంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద మిమ్మల్ని నేను నిలబెడతానన్నాడు ఆయన. ఇప్పటికీ ఆర్థికంగా వెనకబడి ఉన్నావేమో, కష్టాల్లో, నష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కొట్టుమిట్టాడుతున్నావేమో. కారణం నువ్వు దేవుని మాటకి నీ హృదయంలో స్థానం ఇవ్వట్లేదు కాబట్టి. దేవుని మాట నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు బహుగా ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు. మీ యందు నేను, నా యందు మీ మాటలు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది కావాలో అడగండి, నేను ఇస్తాను, మీరు బహుగా ఫలిస్తారన్నాడు ఆయన. ప్రియులారా, దేవుని మాట ఎప్పటికీ అబద్ధము కాదు. మీరు బహుగా ఫలించడం వలన ఆయన మహిమపరచబడతాడు. మీరందరూ మనమందరము కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే ప్రభు మనల్ని పిలిచాడు ఆయన. నా కుమారుడు ఇట్రా, ఇదిగో ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యు, ఇది చేయకూడదు అని చెప్పేటటువంటి దేవుడు. మంచి మార్గంలోకి నడిపించేవాడు ఆయన. చెడు మార్గాన్ని చూపిస్తాడు, చెడు ఎలా ఉంటుందో చూపిస్తాడు, దానికి దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. చెడు మార్గంలోంచి బయటికి తీసుకొని రాగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. అలాంటి దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన అంటాడు, ఇదే యెహోవా వాక్కు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఇదే యెహోవా వాక్కు అనే మాటను కూడా మనము అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. ప్రియులారా, ఈ రోజున కూడా వాక్యం చెప్తుంది, మీరందరూ కూడా నా మాటలు గైకోవాలి, నా యొక్క ఉపదేశమును మర్చిపోకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇకనైనా మన హృదయాన్ని మార్చుకుందాం. వాక్యము వినిపిస్తున్న ప్రతిసారి, వాక్యము బోధించే ప్రతి ఒక్కరిని మనము గౌరవించాలి. అది సేవకుడైనా, పరిచారకుడైనా, ఇంకెవరైనా కానీ వాక్యము బోధించే ప్రతి వారిని మనము గౌరవించాలి. ఆ మాటకు మనము విధేయత చూపించాలి. కారణం, దేవుడు ఆయనను నిలబెట్టుకొని ఆయన మాట మాత్రమే మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాటకు శక్తి ఉన్నది, బలం ఉన్నది. ఆయన మాటకు సృష్టి కూడా లోబడింది, ఆయన మాటకు సమస్తము లోబడింది. మానవులమైన మనము మాత్రమే అవిధేయులుగా ఉన్నాం. ఇక అవిధేయతను విడిచిపెడదాం, ఇక అవిశ్వాసమును విడిచిపెడదాం. విధేయతతో, విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ఆ మాటకు లోబడదాం. ప్రభు తన బలమును, శక్తిని, ఆత్మను మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు నాయన. మమ్మలను ప్రేమించి మా కొరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని మాట అనే ఈ శీర్షికలో అద్భుతమైన విషయాలు మీరు మాకు నేర్పించారు. ఇక నుంచి నైనా మా ఆధ్యాత్మిక జీవితంలో మీ మాటకు లోబడి, మీ మాట విని గైకొనే వారిగా ఉండటానికి మీ శక్తిని, బలమును, కృపను మాకు అందరికీ దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను మీరు ఘనంగా ఆశీర్వదించమని, మీ మాటకు లోబడే వారిగా, మీ ఉపదేశమును మర్చిపోకుండా ఉండేవారిగా మమ్మల్ని మీరు దీవించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియమైన సహోదరి సహోదరులందరికీ, వారి కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి క్రీస్తు వచ్చు పర్యంతరము సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.